హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి గార్లిక్ చికెన్ ఫ్రై. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ చాలా సింపుల్ కూడా అండి. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే ఒక 1/2 కిలో చికెన్ తీసుకోవాలండి. శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని శుభ్రంగా కలిపేసుకొని ఒక 15 నుంచి 30 నిమిషాల వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 30 నిమిషాల తర్వాత అండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద సైజ్ అండి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. అలాగే 5 నుంచి 6 పచ్చిమిర్చి, అలాగే కాస్తంత కరివేపాకేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 20 నుంచి 30 వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలండి. సో గార్లిక్ చికెన్ ఫ్రై కాబట్టి వెల్లుల్లిని యాడ్ చేసేసుకోవాలి. సో చక్కగా ఎర్రగా వేయించుకోవాలండి. అంతా వేగిన తర్వాత అండి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి అండి, వేయించుకున్న జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలండి చక్కగా. ఆ తర్వాత అండి 3 మీడియం సైజు టమాటో అండి చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకోనండి. మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. టమాటా అంతా కూడా మగ్గిపోవాలి. 10 నిమిషాల తర్వాత అండి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి కనీసం ఒక 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ అయిన తర్వాత చికెన్ చక్కగా ఉడికిపోతుందండి. అందులో వాటర్ కూడా అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది చికెన్ ఫ్రై కాబట్టి ఆ నీరంతా ఇంకిపోవాలండి. ఇంకో ఒక 10 నిమిషాలు నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. చూడండి ఈ విధంగా పొడి పొడిగా అయిపోవాలండి చికెన్ ఫ్రై. అలాగే ఇప్పుడు కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ చికెన్ ఫ్రై కర్రీ అంది రెడీ అయిపోయిందండి. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.